హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో గీక్ తెలుగు. లాస్ట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ అందులో ఏమైనా మోడిఫికేషన్ అంటే మనం ఆల్రెడీ పాలిగాన్ గురించి రివ్యూ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టోకెన్ అంటే మా పోర్ట్ఫోలియోలో మేము హోల్డ్ చేస్తున్న టోకెన్ గురించి చెప్తున్నాను, ఆర్వేవ్. సో ఇందులో ఏది కూడా ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. ఒకవేళ మీకు ఒక ఫైనాన్షియల్ అడ్వైస్ కావాలంటే మీ ట్రస్టెడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర నుంచి మీరు డిసిషన్ తీసుకోండి. సో ఎవరిని నమ్మి గుడ్డిగా ఇన్వెస్ట్ చేయొద్దు. క్రిప్టో మార్కెట్ అనేది చాలా అంటే చాలా రిస్కీ. సో ఆలోచించి మీ ఓన్ రీసెర్చ్ మీరు చేసి అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఆర్వేవ్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలనుకుంటున్నాను మాట్లాడాలంటే ఇక్కడ ఆర్వేవ్ అనేది మెయిన్ పర్పస్ ఆఫ్ ది ఆర్వేవ్ ఈస్ ఇట్స్ ఎ వన్ టైం మీరు పేమెంట్ చేస్తే ద మెయిన్ పర్పస్ ఏంటంటే వన్ టైం మీరు పేమెంట్ చేస్తే ఇది పర్మనెంట్గా మీ డేటాని స్టోర్ చేసే బాధ్యత ఆ క్రిప్టో ప్రాజెక్ట్ అనేది హోల్డ్ చేస్తుంది. ఓకే, సో ఇట్ విల్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఆర్వేవ్. ఓకే, సో ఇలా మన డేటా అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క డేటా అనేది బ్లాక్ చైన్లో స్టోర్ చేస్తుంది, మామూలు ఫైల్ కాయిన్ కానీ ఐసీపీ కానీ. బట్ ఆర్వేవ్ అనేది దాని యొక్క సపరేట్ చైన్స్లో అది స్టోర్ చేసి ఉంటుంది, కానీ దాన్ని ఎప్పుడు కావాలితే అప్పుడు యాక్సెస్ చేయొచ్చు. ఓన్లీ వన్ టైం పేమెంట్ చేస్తే సరిపోద్ది. ఆ పేమెంట్ కూడా ఏ కాయిన్ ద్వారా చేయాలంటే ఆర్వేవ్ ద్వారా చేస్తే సరిపోద్ది. సో ఇది ఒక మోస్ట్ వాల్యుబుల్ క్రిప్టో ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వెబ్3 కింద అంటే సోషల్ మీడియా వెబ్3లో ఇప్పుడు దాకా వెబ్2లో ఉన్నది, వెబ్3లో కూడా మనకి రావడం జరుగుతుంది. సో వెబ్3లో వస్తే డీసెంట్రలైజ్డ్ సోషల్ మీడియాలో చాలా డేటా స్టోర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ స్టోర్ చేసే అనేది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అనేవి ట్రెండింగ్లోకి రావచ్చు. ఓకే, సో ఆర్వేవ్ అనేది ఫస్ట్ ఆర్వేవ్ టోకెన్ గురించి కొంత హిస్టరీ మాట్లాడుకుంటే ఆర్వేవ్ అనేది 2017లో శామ్ విలియమ్స్ అండ్ విలియం జోన్స్ అనే ఇద్దరు దీన్ని ఫామ్ చేశారనమాట. సో ఆ టైంలో $21 మిలియన్ దాకా క్రిప్టో ఫండింగ్ రైజ్ చేశారు డిఫరెంట్ రౌండ్స్లో 2020 వరకు. తర్వాత ఆర్వేవ్ లాంచ్ చేశారు. ఇప్పుడు జూన్ 2018లో మెయిన్ నెట్ అనేది లాంచ్ చేసింది. ఓకే, సో ఇక్కడ దీని మెయిన్ మోటో మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, సింగిల్ పేమెంట్ పే వన్స్ పే చేస్తే సరిపోద్ది. సో ఇక్కడ సప్లై వచ్చేసరికి టోటల్ ఇక్కడ టోకెన్ ఎకనామిక్స్ మాట్లాడుకుంటే సో టోటల్గా ఇది 60th ర్యాంక్లో ఉంది. అలాగే దీని ప్రైస్ అనేది ఫర్ టైం బీయింగ్ $30 దగ్గర ఇది ట్రేడ్ అవుతుందన్నమాట. సో 2 బిలియన్ మార్కెట్ క్యాప్ మాత్రమే ఉంది. అలాగే టోటల్ సప్లై అనేది మొత్తం కూడా ఆల్రెడీ మార్కెట్లో సర్క్యులేటింగ్లో ఉందన్నమాట. టోటల్ సప్లై 65 మిలియన్ అయితే సర్క్యులేషన్లో కూడా 65 మిలియన్ టోకెన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో సింగిల్ పేమెంట్ పే వన్స్ అని మాట్లాడుకున్నాం కదా. సో టోకెన్ ఎకనామిక్స్ ప్రకారం అంటే సర్క్యులేటింగ్ సప్లైలో అన్ని అంటే కాయిన్ గెకో ప్రకారం టోటల్ సప్లైలో ఉంది కాబట్టి కంటిన్యూస్ సెల్ ప్రెజర్ అనేది ఏది ఉండదన్నమాట ఇంకా ఫర్దర్గా. ఓకే, సో అలాగే ఇది కొత్తగా ఏవో కంప్యూటర్ అనే కొత్త టైప్ ఆఫ్ వెబ్సైట్ని లాంచ్ చేస్తుంది అనమాట. సో దాన్ని బట్టి టోకెన్ ఎకనామిక్స్ మారచ్చు, ఈ సర్క్యులేటింగ్ సప్లై కూడా ఇంకా తగ్గొచ్చు. సో అది కూడా కొంచెం ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. ఇప్పుడు మన టోకెన్ ఎకనామిక్స్లో మాట్లాడుకుంటే సో వాళ్ళు మెర్జ్ చేస్తారా లేదంటే కొత్త క్రిప్టో తయారు చేస్తారా ఏంటి అనేది లేదు. బట్ ఆ టోకెన్ ఎకనామిక్స్ అనేది ఇప్పుడున్న టోకెన్ ఎకనామిక్స్ కంటే ఇంకా బాగుంటుంది అని మాత్రం వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. 60th ర్యాంక్లో ఉంది కాబట్టి 2 బిలియన్ మార్కెట్ క్యాపే ఉంది కాబట్టి ఇది మిడ్ క్యాప్ కాయిన్లోకి రావచ్చు. సో ఇక్కడి నుంచి పెరిగే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఇదే సేమ్ ఇలాంటి కాయిన్ అంటే ఫైల్ కాయిన్ అనేది సో సేమ్ ఇదే పర్పస్తో అది బ్లాక్ చైన్ మీద స్టోర్ చేస్తుంది. దానికి ఎప్పుడు యూజ్ చేస్తే అప్పుడు పే చేయాల్సి ఉంటుంది. సో దానికి 21 బిలియన్ ఉన్నప్పుడు ఓన్లీ వన్స్ పే చేసే ఈ ఆర్వేవ్ అనే కాయిన్కి ఇంకా అంటే 2 బిలియన్కి 21 బిలియన్కి ఇంకా 10x డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇంకా అంత పెరిగే స్కోప్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టయితే టోకెన్ ఎకనామిక్స్ ప్రకారం సో సర్క్యులేటింగ్ సప్లై కానీ అవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయన్నమాట. సో అంటే మన టోటల్ సప్లై ఈక్వల్ టు సర్క్యులేటింగ్ సప్లై అయినప్పుడు సో పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనకి ఆ ఎజెండా అనేది ఈ బుల్ రన్లో క్యారీ అవ్వాలి. వెబ్3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా స్టోరేజ్ గురించి ఇష్యూస్ వస్తే అందులో టాప్గా ఉన్న కాయిన్ మన ఆర్వేవ్ అనమాట. ఓకే, సో వెబ్3 ఇండెక్స్లో కూడా ఇది టాప్లో ఉంది. సో ఇంకా ప్రాజెక్ట్ అప్డేట్స్లోకి వచ్చేసరికి ఏంటంటే బ్లాక్ వేవ్ అనే దాంట్లో ఇది సేవ్ చేస్తుంది, బ్లాక్ చైన్లో సేవ్ చేయదు. అలాగే ఏదైనా ఒకవేళ ప్రాబ్లం అయితే కనుక అంటే వ్యాలిడేటర్స్లో ఎవరైనా ప్రాబ్లం అయితే ఇవి చెక్ చేయడానికి అంటే ఎవరైతే స్టోరేజ్ చూపించి మైనింగ్ చేస్తున్నారో సో వాళ్ళ దగ్గర నుంచి రీకాల్ బ్లాక్ అని చేసి అంటే ఆ మైనింగ్ని ఆపేసే అవకాశం ఉంటుంది. ఓకే, స్లాష్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఎవరైనా మైనస్ ఒకవేళ చేస్తే. సో ఇది ఏ టెక్నాలజీ యూస్ చేస్తుంది అంటే స్పోరా అనే టెక్నాలజీ యూస్ చేసి సేవ్ చేస్తుంది అని చెప్పాను కదా, బ్లాక్ చైన్లో చేయదు అని. సో టోటల్గా 1200 మైనర్స్ అనేవాళ్ళు అరౌండ్ ద వరల్డ్ ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్
ఈ డేటాని గూగుల్ ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు వెబ్3 ఇండెక్స్లో టాప్లో ఉంది. అలాగే క్రిప్టో ఇండెక్సింగ్ ప్రోటోకాల్ గ్రాఫ్ కూడా ఆర్వేవ్తో జాయిన్ అయింది. సో అది కూడా మంచి పార్ట్నర్షిప్ అనమాట. అలాగే మిర్రర్ కూడా ఆర్వేవ్తో పార్ట్నర్షిప్ అయింది. అలాగే పాలిగాన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మన ఛానల్లో, ఆ వీడియో కూడా ఉంటుంది. సో పాలిగాన్ ఎంత పెద్ద ప్రాజెక్ట్ అనేది మనకు తెలుసు. సో ఈథీరియం స్కేలబిలిటీ సొల్యూషన్స్లో. సో అలాంటిది ఆర్వేవ్తో ఆల్రెడీ మొన్న టైఅప్ అయింది. సో అలాగే గ్రే స్కేల్ కూడా ఆర్వేవ్ని యాడ్ చేసుకుంది తన యొక్క ఇన్వెస్ట్మెంట్స్లో. అలాగే ఆర్బిట్రమ్కి స్టోరేజ్ సొల్యూషన్ కింద, పర్మనెంట్ స్టోరేజ్ సొల్యూషన్ కింద కూడా ఆల్రెడీ టైఅప్ అయింది. అలాగే మెటా అంటే మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా వాళ్ళ యొక్క యూజర్స్ డేటా, అంటే మనకి తెలుసు రియల్ వరల్డ్ అడాప్షన్లో ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ అనేది ఎంత ఫేమస్, వాటికి కూడా ఆర్వేవ్ అనేది మనకి మంచి స్టోరేజ్ సొల్యూషన్స్ని ఇవ్వడానికి టైఅప్ అయింది. ఓకే, వాళ్ళు వెబ్3లోకి మారుస్తున్నారు కదా. ఇప్పుడు మెటా ఫేస్బుక్ చూసుకుంటే మనం ఎన్ఎఫ్టీస్ని పెట్టుకోవచ్చు అనమాట మన ప్రొఫైల్ పిక్చర్స్గా. అలాగే పేమెంట్స్ వైజ్గా ఇలాగా వాళ్ళ డేటా అంతా స్టోర్ చేయడానికి ఆర్వేవ్ వస్తే రియల్గా ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్, అంతమందికి తెలిస్తే. నెక్స్ట్ ప్రైస్ అనాలిసిస్లోకి వచ్చేసరికి లాస్ట్ టైం వచ్చేసరికి $89 దాకా, ఆల్ టైమ్ హై $89 దాకా రీచ్ అయింది. సో ఫర్ టైమింగ్ $30 దగ్గర ఇది ట్రేడ్ అవుతుంది. సో మోస్ట్లీ నా ప్రైస్ ప్రిడిక్షన్ ఏంటంటే, సో లాస్ట్ టైం ఆల్ టైమ్ హై ఎక్కడ ఉందో అక్కడికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఈజీగా ఉంది. సో 3x to 2x అనేది ఈజీ. ఓకే, సో ఇక్కడ లాస్ట్ టైం ప్రైస్లో ఎందుకు బాగా పెరగలేదు లాస్ట్ బుల్ రన్లో అంటే, సో సొలానా ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ అనేది అప్పుడు అంత ఎత్తుకోలేదు. ఇది మోస్ట్లీ సొలానా మీద బేస్ అయి ఉన్న కాయిన్ అనమాట. ఇప్పటి వరకు ఇది కంప్లీట్లీ దాని యొక్క స్టోరేజ్ పవర్ అనేది ఎక్కువగా సొలానాకే ఇచ్చింది. బట్ ఇప్పటి నుంచి వేరే కాయిన్స్ కూడా మైగ్రేషన్లోకి అవుతున్నాయి. ఓకే, సో అది కూడా ఇప్పుడు ఫ్యాక్టర్ అవుద్ది ప్రైస్లో. లాస్ట్ టైం అది మైనస్ అయింది, ఇప్పుడు సొలానా కాకుండా వేరే ప్రాజెక్ట్స్ యాడ్ అవుతున్నాయి కాబట్టి అది ప్లస్ అవుద్ది. నెక్స్ట్ లాస్ట్ టైం చైనా క్రాక్ డౌన్ ఇచ్చింది బిట్కాయిన్ మైనింగ్ మీద లాస్ట్ టైం 2022 నవంబర్లో. సో అది కొంచెం మైనస్ అయింది, అంటే ఎక్కువ మంది మైనస్ దీనికి చైనాలోనే ఉన్నారు కాబట్టి అది కొంచెం పడింది. సో డిమాండ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే, ఇది మీడియం మార్కెట్ క్యాప్లో ఉంది కాబట్టి ఇంకా డెవలప్ అవ్వచ్చు. అలాగే పొల్కాడాట్ కూడా ఇది స్టోరేజ్ సొల్యూషన్ ఇస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇంటిగ్రేషన్ వల్ల కూడా మన పెరుగుద్ది. నెక్స్ట్ ఇంకొక థాట్ ఏంటంటే, ఆర్వే మేబీ గెట్ సెలెక్టెడ్ యాజ్ ఎ స్టోరేజ్ పార్ట్నర్ ఫర్ ద ఇథీరియం. ఎందుకంటే విటాలిక్ బిటేరియన్ అనేవాడు సో మనకి ఐసీఓ జరుగుతున్నప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేశాడు. ఆర్వే ఐసీఓ జరుగుతున్నాడు. సో దేర్ ఈజ్ అ హ్యాండ్ బిహైండ్ దిస్. సో ఒకవేళ ఇథీరియం యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ మొత్తం స్టోర్ చేయడానికి మనకి ఆర్వేవ్కి ఒకవేళ టైఅప్ అయితే కనుక అది చాలా మేజర్ డిమాండ్ని పెంచుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ప్రైస్ ప్రిడిక్షన్లో మైనస్లు ఏంటంటే, ముఖ్యంగా ప్రైస్ పెరగకపోకుండా ఉండడానికి గల కారణాలు ఏంటంటే, ఇందులో మోస్ట్లీ మైనస్లు ఏంటంటే వెస్టింగ్ షెడ్యూల్, టోకెన్ హోల్డింగ్స్ గురించి, అంటే టీం ఎంత హోల్డ్ చేస్తుంది, ఇంకా ఏ కాయిన్స్ ఎప్పుడు వచ్చినాయి ఏంటి అనేది క్లియర్గా లేదు. అలాగే మైనింగ్ రివార్డ్స్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు ఎక్కడా కూడా. సో అది కొంచెం మైనస్గా చెప్తుంది. సో సీరియస్ అడాప్షన్ అనేది చూడొచ్చు మనం నెక్స్ట్ వెబ్3 వచ్చేసరికి. సో సీరియస్ అడాప్షన్ చూడొచ్చు. సో ఈ మైనస్లను కొంచెం టోకెన్ ఎకనామిక్స్ ఇప్పుడు మార్చుకుంటూ వస్తున్నారు కాబట్టి, ఏవో ద కంప్యూటర్ అనే కొత్త సిస్టమ్ లాంచ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు. సో టోకెన్ మైగ్రేషన్ ఉండడం కానీ, టోకెన్ మెర్జ్ ఉండడం కానీ, ఏదైనా కొత్తగా ఇంతకన్నా బెటర్ టోకెన్ ఎకనామిక్స్ ఇస్తే 2 బిలియన్ మార్కెట్ క్యాప్ అనేది ఇది చాలా తక్కువ. 20 బిలియన్ మార్కెట్ క్యాప్ ఈజీగా 10x అయ్యే అవకాశం అయితే ఉంది, అంటే $30 నుంచి $300. బట్ ఇవన్నీ కూడా మనం అనుకున్నట్టు, అంటే ఒకవేళ ఈథీరియం ట్రాన్సాక్షన్ హిస్టరీ స్టోరేజ్ చేయమని, అలాగే మిగతా రియల్ టైమ్ వరల్డ్ అసెట్స్ని కూడా ఇవి, అంటే రియల్ వరల్డ్ అసెట్స్ ట్రాన్సాక్షన్స్ కానీ వాటి యొక్క డేటా కానీ అలాంటివి కూడా స్టోర్ చేయగలిగితే దీనికి చాలా మంచి పొటెన్షియల్ ఉంది. ఓకే, సో ఎప్పుడో 2017 నుంచి రన్నింగ్ అవుతుంది కాబట్టి సో ఇలాంటి కాయిన్స్ అనేవి మోస్ట్లీ ట్రస్ట్ వర్ది అనమాట. సో మేము ఇంతకన్నా చిన్న మార్కెట్ క్యాప్ ఉన్నాయి కూడా మీరు అనాలిసిస్ చేయమని చెప్తున్నారు. బట్ నా పర్స్పెక్టివ్లో ముందు మన క్యాపిటల్ అనేది లాభాలు వస్తాయా లేదని పక్కన పెట్టేస్తే మన క్యాపిటల్ అనేది పోకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో దానికి తగ్గట్టు మేము ఏవైతే కొంచెం మరీ రిస్కీ కాకుండా, మరీ లో రిటర్న్ కాకుండా కొంచెం మీడియంగా ఉండే కాయిన్స్ మేము ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. సో వాటిని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఏదైనా మిస్టేక్ చెప్పున్నా, లేదంటే ఏదైనా కరెక్షన్ ఉన్నా, లేదంటే ఇలా ఎడిట్ చేస్తే మీ వీడియోస్ ఇంకా రీచ్ అవుతాయి, లేదంటే మాకు ఇలా సౌండ్ ఉంటే బాగుంటుంది, ఏమైనా చేంజెస్ ఉంటే కనుక మీరు చెప్పగలిగితే కామెంట్స్ రూపంలో చెప్పండి. మేము మార్చుకోవడానికి ట్రై చేస్తాం, మా ప్రయత్నం మేము చేస్తాం. సో మేము ఇంకా బెస్ట్ క్రిప్టో కంటెంట్ తక్కువ డ్యూరేషన్లో మంచి కంటెంట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాం. సో hope you guys enjoyed our video. So please like, share and subscribe to our channel Crypto Geek Telugu.